అటు చూడు బే. Hi, hello, good evening. Welcome to South India's biggest dance reality show, D20. This sir, my brand. కోడి పుంజుల మధ్య యుద్ధం పోయిన వారం పండక్కి చూసాం, కానీ ఈ వారం పంజా విసరబోయే మా కంటెస్టెంట్ల యుద్ధం చూడబోతున్నారు. ఈ సర్వైవల్ రౌండ్ లో సర్వైవ్ అవ్వడానికి మా కంటెస్టెంట్లందరూ ప్రాణం పెట్టి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఎపిసోడ్ మొదలు పెట్టాలి అంటే మన జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ది స్టైలిష్ అండ్ ఎనర్జెటిక్ విజయ్ బిని మాస్టర్ అలాంగ్ విత్ ది గార్జియస్ రెజినా కసాండ్రా. కన్నపెట్టారో అనుకుంటూ నేను వచ్చాను, కానీ ఏదో కనిపెట్టాను అనుకుంటూ మా ఆది రాబోతున్నాడు. ఏం కనిపెట్టాడో, అసలు ఎవరిని కనిపెట్టాడో తెలుసుకుందాం. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అవర్ టీమ్ లీడర్ హైపర్ ఆది. ఏదో మనోడు వస్తాడన్నాను, ఈ సెటప్ ఏంటి? మనోడు ఎక్కడ? ఆది, ఓ ఆది. అది వస్తాడంటే నువ్వు ఎవడవా? సైంటిస్ట్ కొత్తగా అన్ని కనిపెట్టాలని వచ్చాను ఈ రోజు. ఓకే, ఏంటి ఏం కనిపెట్టబోతున్నావు? ఇంతకు ముందు 4-5 కనిపెట్టాను, తప్పిపోయిన వాళ్ళని. నువ్వు సామాన్యుడు కాదురా. ఇంకా చాలా కనిపెట్టాను ఇక్కడ విషయాలు కూడా. చెప్పు కొన్ని, 1-2 వీడిచు. మన స్టూడియో లోపలికి వస్తే ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉంటాయని కనిపెట్టా. అదే మనం ఎవరినైనా కలవాలనుకుంటే స్టూడియో బయట కారులో కలిసేయచ్చు. ఇట్స్ ఓకే. ఈ ఎపిసోడ్ లో ఏం కనిపెట్టబోతున్నావు? ఎపిసోడ్ ఇదిగో, ఇది ఉందా? అవును, ఏంటది? ఇప్పుడు ఇది ఇందులో పోస్తే ఏమవుతుందో తెలుసా? నీకు కూడా తెలీదు. ఇందులో పోస్తే ఇది ఖాళీ అవుతుంది. బట్ ఏంటి ఇదంతా? ఇక్కడైతే కెమిస్ట్రీ ల్యాబ్ లా ఉంది, బట్ ఇక్కడ ఏంటి బల్బ్ ఉంది. ఎస్, అదే నేను కొత్తగా కనిపెట్టిన పరికరం. ఓకే, ఒక్కసారి నేను ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళలో ఒక పర్సన్ ని పిలిచి ఓకే నేను ఒకసారి ఇలా అన్నానంటే ఆ పర్సన్ అద్దుకో అలాగొచ్చేస్తుందా? ఫస్ట్ వెలుగు వస్తుంది, తర్వాత వాడి మొహంలో ఎరుపు వస్తుంది. చిన్న కథ కదిరిద్యా. సో ఫస్ట్ రాజుని పిలుద్దాం అనుకుంటా. యా, రాజు రారా. దీన్ని వెలిగించి వీడు ఎంతమందిని ఆర్పాడో కనిపెడతా. ఓకే, ఇప్పుడు సైంటిస్ట్ గారు ఇది ఇలా పట్టుకుని వెంటనే ఏమవుతుంది? మనసులో ఉన్నాయన్ని బయటకు వచ్చేస్తుంది. ఒక్క నిమిషం. సైంటిస్ట్ వా నువ్వు? మంత్రి కూడా. ఓకే ఓకే, మేజిషియన్ అనుకున్నా, సారీ. సైంటిస్ట్ ఏంటి పొగలు వస్తున్నాయి? వాడిలో ఉన్న వేడి బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు రాజు గురించి యంత్రం మొత్తం చెప్పబోతోంది. 1 2 3 స్టార్ట్. దీనిలో రాజుని అందరూ కింగు అంటుంటారు, కానీ ఈ కింగు మాత్రం కొంగు కనపడితే ఆగడం. వీడిని అందరూ జెంటిల్మ్యాన్ అనుకుంటారు, కానీ వీడు జెంటిల్మ్యాన్ కాదు, ఫ్లాష్ మ్యాన్. ఎక్కడికి పడితే అక్కడికి ఫ్రైడ్ రైస్లు తీసుకెళ్తుంటాడు. వీడి గురించి ఒక మాటలో చెప్పాలంటే వీడు రాజు కాదు, బూజు. ప్రతి ఇంట్లో తగులుకుంటాడు. అదన్నీ అబద్ధం చెప్తుందన్న. అబద్ధం చెప్పిందా? మళ్ళీ ఒకసారి చేయబట్టి ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఉంది, అది చెప్పేస్తా. కాబట్టి చెప్పింది ఒప్పుకొని వెళ్ళిపోవాలి. వెళ్ళి ఒక్కారంగా వెళ్ళు. నువ్వు వెళ్ళి పండుగని పంపించు. ఓకే. One, 2, 3. వీడు డీలో కప్పు కొడతాడో లేదో గానీ దేశంలో చిల్లర వెధవల కాంపిటీషన్ పెడితే ఖచ్చితంగా కప్పు కొడతాడు. డీ రిహార్సల్ పెట్టుకుని నెల్లూరు ఈవెంట్ కి వెళ్ళిన సన్నాసీయుడు. ఈ డీ సెట్ లో ఎక్కువ వయసున్న అంకుల్ గాడు ఈడు ఒక్కడే. వాడి వయసు తెలియజేయకుండా మేనేజ్ చేస్తుంటాడు. పోయిన వారం భీమవరం ఈవెంట్ కి వెళ్తే ఎవరో అమ్మాయిని గోకాడని ఈ స్టేజ్ వెనక్కి లాక్కెళ్ళి కుక్కను కొట్టినట్టు కొట్టారు. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. వీడి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఈ డీ సెట్ లో వాడు పండు కాదు, పుండు. ఎప్పటికీ మానని పుండు. పుండు. నెక్స్ట్ సంకేత్ రావాలి.
బీచ్ రోడ్డులో వెళ్తుంటే నాకు వెయ్యి లవ్ లెటరులే. సంకేత్ ఇలా అని ఆ మెషిన్ గారు మొదలెట్టండి. ఇదిగో నందు, ఆ ఈ సంకేత్ కి ఎవడన్నా చెప్పండి రా ఇది D20 అని, డి జోడి అనుకొని రోజుకు ఒక అమ్మాయిని తెచ్చేస్తున్నాడు. రే సంకేత్, కొంచెం ఇప్పటికైనా వాడిని అవి మానుకోమని చెప్పండి దయచేసి. ఇక ఆస్ట్రేలియా విషయానికి వస్తే అది మెయిన్ థింగ్. కమ్ ఆన్, గెట్ ఇట్. అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు చెక్కేస్తారులే ఈ రోజంతా. పండు ఆస్ట్రేలియా కాంపిటీషన్ లే. మీరిద్దరు ఇక్కడే ఉండగానే ఒకరిని పిలుస్తా, వాడికి పరికరం కూడా పగిలిపోద్ది. అవి రారా పెట్టు. ఆ మెషిన్ చెప్పండి. ఈ అభి ఎన్నో సీజన్లు డీలో చేశాడు. ఇన్ని సీజన్ల నుండి అతను అభిగా ఎంత పేరు తెచ్చుకున్నాడో ఈ ఒక్క సీజన్ లో ఆది తమ్ముడిగా అంత పేరు తెచ్చుకున్నాడు. ఈ మధ్యన అభి ఆది ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నాడబ్బా. ఎన్నో అందమైన ప్రదేశాలు చూస్తున్నాడు, ఒక్కోసారి భయానక ప్రదేశాలు కూడా చూస్తున్నాడు. అప్పుడప్పుడు అడవి మార్గం గుండా ప్రయాణించాల్సి వస్తుంది వాడు. వీడి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మాయల పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్లు ఆది ప్రాణం తమ్ముడు అభిలో ఉంది. థ్యాంక్ యూ. ఇంకేమన్నా కనిపెడుతుంటుందా ఎపిసోడ్ మధ్యలో కూడా ఏమన్నా మీరు ఆ పక్కనే పెడతారా దీన్ని? చూద్దాం, ఇంకా కొత్త మిషన్లు ఏమైనా కనిపెడదాం. థ్యాంక్ యూ సైంటిస్ట్ గారు. ఎస్, థ్యాంక్ యూ. సో ఈ సర్వైవల్ రౌండ్ లో లెవెల్ 1 జరుగుతోంది. సో ఈ లెవెల్ 1 లో ఇంకా కొంతమంది కంటెస్టెంట్స్ మిగిలి ఉన్నారు. మరి లెవెల్ 1 ని సర్వైవల్ రౌండ్ లో స్టార్ట్ చేయడానికి మణికంఠ సిద్ధంగా ఉన్నాడు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హిమ్. మచ్చా, ఇప్పుడు మణికంఠానికి ఎలా ఉంది? ఏం చెప్పేది మచ్చా, నువ్వే చూడు. రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ. అన్నా, ఇప్పుడు మొదలు పెడదామా? unpredictable. Make some noise!
లాకరు జేబు లోపల చిల్లర కాసు కలకల చక్కగా మోగుతుంది ఇంకా మ్యూజిక్ వీణ స్టెప్పు వస్తవి విసుల సౌండ్ ధడధడ నక్కిన దండి గుండెలో ఏదో మూల పోచమ్మ జాతరలో తప్పెట కోళ్ళు అరే సంక్రాంతి ఏళ్లలో పందె కోళ్ళు ఫ్లాష్ బ్యాక్ లెట్స్ గో మచ్చరా ఈ కచ్చా పచ్చే రాడ్ చాలు చేరా మచ్చరా నువ్వు మచ్చవటే మచ్చరా ఈ కచ్చా పచ్చే రాడ్ చాలు చేరా మచ్చరా నువ్వు మచ్చవటే సంథింగ్ ఏమో మిస్ అవుతుందన్నా. కొంచెం బీట్ మార్చండి రా బాబా. I'm unpredictable. జడ్జెస్ మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్ విజయపిని మాస్టర్? హాయ్ మణికంఠ మాస్టర్. మీరు అడిగిన దానికి నందు డెఫినెట్లీ మణికంఠ ఇస్ బ్యాక్. ఈ స్టైల్లో మిమ్మల్ని నేను చాలాసార్లు చూశాను, బట్ స్టిల్ మళ్ళీ మీరు చేసిన మళ్ళీ చూడాలనిపిస్తుంది. మీరు ఇంకా ఎన్నిసార్లు చేసినా నాకు చూడాలనిపిస్తుంది. ఈ స్టైల్ మీకోసమే ఉన్నట్లు, ఈ స్టైల్ మీరు చేసినప్పుడే అంత బాగుంటుంది. సో మీరు చాలా బ్లెస్డ్ ఆ విషయంలో. యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ స్టైల్. అంటే ఒక సెమీఫినాలేలో యాక్ట్ చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంది మనీ. ఆల్ ద బెస్ట్ మనీ, కీప్ గోయింగ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. రెజినా గారు? మణికంఠ మాస్టర్, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ డెడికేషన్ అండి. ఇట్స్ నాట్ ఈజీ. థ్యాంక్ యూ మ్యామ్. చాలా ఫిజికల్ పని ఇది, మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. నాట్ జస్ట్ ఫిజికల్, మెంటలీ కూడా ప్రిపేర్ చేసుకుని రావాలి. యూ యాక్చువల్లీ గివెన్ ఆల్ దీస్ బాయ్స్ కూడా ఒక ఇన్స్పిరేషన్ లా ఉన్నారు మీరు. రియల్లీ ఫార్మ్ అ వెరీ గుడ్ టీమ్. బ్యాక్గ్రౌండ్ డాన్సెస్ మీకు కూడా చాలా బాగా చేశారు ఈసారి. మాస్టర్ చెప్పినట్టే ఈ స్టైల్ మీరు చేస్తే చూడాలనే ఉంది. వెరీ వెరీ నైస్ మాస్టర్, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ రెజినా గారు. అండ్ జడ్జెస్, మణికంఠ మాస్టర్ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చేటువంటి సీక్రెట్ స్కోర్స్? థ్యాంక్ యూ జడ్జెస్. మణికంఠ మాస్టర్, ప్లీజ్ టేక్ కేర్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈ సర్వైవల్ రౌండ్ లెవెల్ 1 లో వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తానంటూ మన అభి సిద్ధంగా ఉన్నాడు. లెట్స్ వెల్కమ్ అభి. సితారాల సిరపడు, సితారాల సిరపడు. మీరు ఇప్పుడే కారు దిగారు, నేను ఇప్పుడే క్యారెక్టర్ ఎక్కా. పెత్తనాలు నడిపేడు, చిత్తరాల సిరపడు. ఊరూరు ఒగ్గేసిన ఉడుం పట్టు ఒగ్గడు. స్టైల్గా ఉంది కదా, నాకు కూడా నచ్చింది. ఒక కోడి ఆంబోతో రంకేసి కొమ్మబోతే పోతే పోతే. ఒక తోడి ఆంబోతో రంకేసి కొమ్మబోతే కొమ్ములోడదీసి మరి పేపలు దినాడురో. ఎడలిప్పి మర్రి చెట్టు దెయ్యాల కొంపంటే, ఎడలిప్పి మర్రి చెట్టు దెయ్యాల కొంపంటే, దెయ్యముతో కయ్యానికి తొడగొట్టి దిగాడు.
అమ్మోరి జాతరలో ఒంటి తల రావణుడు, అమ్మోరి జాతరలో ఒంటి తల రావణుడు, గుంటలెంట పడితేను బుద్ధి గుండ చేసినాడు, గుంటలెంట పడితేను బుద్ధి గుండ చేసినాడు. కొన్నూరు వస్తాదు దమ్ముంటే రమ్మంటే, కొన్నూరు వస్తాదు దమ్ముంటే రమ్మంటే, రొమ్ము మీదొక్కటిచ్చి కుమ్మి కుమ్మి పోయాడు, రొమ్ము మీదొక్కటిచ్చి కుమ్మి కుమ్మి పోయాడు. నాగలేని 10 మూల సొరశిల్ప, ఉడుపుగా ఒంటి చేత్తో ఒడ్డు కట్టుకొచ్చినాడు, సాగు చేసి కండతోటి దేనికైనా గట్టి పోటీ, సాగు చేసి కండతోటి దేనికైనా గట్టి పోటీ, అడుగడుగు వేసినాడ అదిరేను అవతలోడు. It's actually a good song, Naidu. సిత్తరాల సిరపడు సిత్తరాల సిరపడు ఉత్తరాల ఊరి శివర సిత్తరాల సిరపడు కన్ను పిల్లి సూపులతో గుండెలోన గుచ్చాడు. సకనమ్మ వెనక పడ్డ పోగి రోళ్ళ ఎరగదంతే, సకనమ్మ వెనక పడ్డ పోగి రోళ్ళ ఎరగదంతే, సకనమ్మ కళ్ళల్లో ఏల ఏల సుక్కలొచ్చే, సకనమ్మ కళ్ళల్లో ఏల ఏల సుక్కలొచ్చే. సిత్తరాల సిరపడు సిత్తరాల సిరపడు ఉత్తరాల ఊరి శివర సిత్తరాల సిరపడు కన్ను పిల్లి సూపులతో గుండెలోన గుచ్చాడు. అభిగాడు పర్ఫామ్ చేస్తుంటే అంటే వీడి ఎక్స్ప్రెషన్స్ లో ఇలా అచ్చ తెలుగుదనం ఉట్టి పడుతూ ఉంటుంది ఎందుకో, మరి అది వాడి ఫేస్ కట్ అది ఏంటో తెలీదు, ముచ్చటగా ముద్దుగా ఉంటుంది నాకు. జడ్జెస్ ఎలా అనిపించింది మన అభి చేసినటువంటి ఈ పర్ఫార్మెన్స్? విజయబిని మాస్టర్, ఒక 4 వీక్స్ నుంచి నువ్వు ఎంత చేసినా ఎక్కడో ఏదో ఏదో మిస్ అవుతూ అలా 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 యావరేజ్ గానే వెళ్ళింది. బట్ ఈ రోజు మాత్రం ఇదే అలా వైకుంఠపురం మూవీలో సాంగ్, ఈ సాంగ్ వచ్చే సిచ్యువేషన్ అప్పుడు అందరం విజిల్స్ వేస్తుంటాం, అప్పుడు ఎలా అయితే విజిల్ వేయాలనిపించిందో ఇప్పుడు కూడా అలాగే అనిపించింది. కొరియోగ్రఫీ చాలా బాగుంది అభి, బ్యూటిఫుల్ ఫార్మేషన్స్, ఆ ఆంబోతు అన్నప్పుడు ఆ సీక్వెన్స్ గానీ, అమ్మోరు వచ్చినప్పుడు ఆ సీక్వెన్స్ గానీ, తర్వాత స్టిక్ తో చేసిన ప్రతి ఆ రొటేషన్ గానీ చాలా చాలా బాగున్నాయి అభి, బ్యూటిఫుల్లీ డన్. స్పెషల్లీ ఆ స్టిక్ ను హోల్డ్ చేసి స్పిన్ అలా టర్న్ అయ్యో చూడు, అది మాత్రం నెక్స్ట్ లెవెల్. అది మొత్తానికి నువ్వు జిమ్ కి వెళ్తున్నావు అన్న విషయం అయితే అర్థమైంది, అందుకోసమే చొక్కా అయిపోయాడు, అందుకోసం. అండ్ అభి వెల్కమ్ బ్యాక్, సాలిడ్ గా వచ్చావు, వెరీ గుడ్. థ్యాంక్ యూ బెనీ మాస్టర్. రెజీనా గారు, హాయ్ అభి. హాయ్ మేడం. నందు మీరు కరెక్ట్, ఏవైనా అభి డాన్సెస్ చాలా ముద్దుగా క్యూట్ గా ఉంటారు కదా. మీరు అనకండి అలా, నేను అంటానులే. దట్స్ వై ఈస్ లవర్ బాయ్. అందుకే అనకండి, మీరు పదే పదే మాకు చెప్పక్కర్లేదు ఆ విషయం, మాకు తెలుసు. But it's true. And Abhi, ఈసారి you did like a proper commercial hero. ఒక వైబ్ ఇచ్చారు మాకు. It was very entertaining to watch. ఒక మూవీలో చూసినట్టే అలా ఉంది. చాలా బాగుంది. I don't know how the background dancers were able to hold you అంటే అన్నమాట. బాయ్స్ చాలా కష్టపడ్డారు మేడం. చాలా కష్టంగా ఉంటుంది అది. దీంట్లో మన శరణ్ ధర కొన్నూరు వస్తాదు దమ్ముంటే రమ్మంటే, ఒక 5 years నుంచి ఉన్నాడు మేడం నా దగ్గర. అలాగే బాయ్స్ అందరితో ఇంత బాగా రావడానికి రీజన్ వీడే బాగా ప్రాక్టీస్ చేయించాడు అనమాట. థ్యాంక్ యూ రా శరణ్. రొమ్ము మీదొక్కటిచ్చి కుమ్మి కుమ్మి పోయాడు. చరణ్ రియల్లీ చాలా బాగా చేశారండి. ఎందుకంటే ఇఫ్ అభి హ్యాస్ టు లుక్ లైక్ ఎక్కువ ఎఫర్ట్ పెట్టలే. ఒక్క నిమిషం, ఎందుకు రా నవ్వావు? వీళ్ళిద్దరికి వాడు పర్ఫార్మెన్స్ ఏదన్నా పోతే ఈడిది పోతే వాడికి ఆనందం. మాస్టర్ విజిల్ వేసాడు, అయిపోయింది, పక్కెళ్ళాడు కదా, ఓజీ లేదు ఇడికి కూడా ఓజీ లేదని ఎగురుతున్నాడు.
వాట్ ఐ మెంట్ వాజ్ ఆ ట్రస్ట్ ఉంది బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ మీద, దానికి ఇట్స్ ఆల్ ఆన్ దెమ్ ఓన్లీ. సో గ్రేట్ జాబ్ ఆల్ ఆఫ్ యూ ఆల్, ఇంక్లూడింగ్ యూ అభి మాస్టర్. చాలా బాగా చేశారు మీరు. ఆల్ ఆఫ్ ద స్టిక్ పోర్షన్స్ నాకు చాలా నచ్చింది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ రెజినా గారు. మరి ఈ క్యూట్ పర్ఫార్మెన్స్ కి లవర్ బాయ్ అభికి మీరు ఇచ్చేటువంటి సీక్రెట్ స్కోర్స్? థ్యాంక్ యూ జడ్జెస్. ఈడేమంటున్నాడు తెలుసా, ఆవిడది ఎలాగూ లేదు, నా హార్ట్ నీకే రాబి అంట. ఈ సర్వైవల్ రౌండ్ లో సెన్సేషనల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి నేను ఉన్నానన్నా అంటూ ఇప్పుడు మన పండు రాబోతున్నాడు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ పండు. ఏంటి సార్ మీ స్టేషన్కి ఈరోజు కొత్త ఎస్ఐ గారు వస్తున్నారంట కదా? అవునరా, ఆయన ఎట్ట ఉంటారేటి? అందరూ బుల్లెట్కి భయపడతారు, కానీ మా సార్ బుల్లెట్కే భయం తెప్పిస్తారు. అబ్బో, ఎక్కడున్నారేటి మీ సారు? Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. ఈ ఏరియాలో ఎప్పుడు చూడలేదు. ఎవర్రా నువ్వు? పేరు గోత్రం చెప్పడం నేను గుడికొచ్చారంట్రా. తెలుసుకోవడం లేవు, ఇంకా తేల్చుకోవడం లేదు. देखो गब्बर सिंह, ऑल इंडिया की हाइपर सिंह, बीडी पेरू विंटे गुंडाला गुंडेलो ना गुल्ला साउंडिंग, बीडी बॉडी स्टील के स्टिंग, बीडी नरम नाइलॉन स्ट्रिंग, बीडी फेयर रेक्टर का ई ड्रेस पे कट कलरिंग, सता के स्पेलिंगू, पोटैटो स्वेलिंगू, कडलो पर ये फिल्म खाना डिस वार्निंग बाय बर्थडे पुडिंग पावर के ब्रांडिंग आई हिंदू स्टाइलिंग बीडी फॉलोइंग ए माइंड ब्लोइंग. अरे ओ गब्बर सिंह के फौजियों, यस सर, उठा बंदूक, लगा निशाना. गब्बर सिंह hey गब्बर सिंह, he is on the way to do something. Gabbar Singh, Gabbar Singh, it's a brand new song to sing. Gabbar Singh, Gabbar Singh, he is on the way to do something. Gabbar Singh, Gabbar Singh, it's a brand new song to sing. నాకు నువ్వే కాదు, ఎప్పుడు ఎవడు పోటీ రాడు, రాలేడు. ఎందుకంటే సిద్ధప్ప, నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ. ఏంటి అక్కడ ఆగరా, ఈ గన్కి అంతకు మించి రేంజ్ లేదురా. ఈ అద్దవ్వా అలా చెప్పుతున్నావేట్రా, తిక్క నీకు? అవునరా, నాకు కొంచెం దిక్కుంది, కానీ దానికి లెక్క ఉంది. అనచోలి కొత్త బెదరో అంటెత్తి పాతి బెదరో అన చేతి దెబ్బతిని పడుకున్నోళ్ళు మళ్ళీ నగరో. जो डर गया समझो मर गया. मसाला मैन गब्बर, इसको मिलोगे तो खा जाओगे चक्कर. और मैं देसी और जैस कोई ठंडा, इसके दिल में नहीं बंदा कोई कचड़ा, नहीं आया कभी जैसा किंग. That's why they call it Gabbar Singh. ఇప్పుడు నడవండ్రా. ఏంటన్నా ఈడికి భయపడింది? నువ్వు ఫుట్బాల్ ఆడేస్తాను. మన ఫేస్ పిచ్చ క్లాస్ తో
మన పంచు ఊర మాసు ఏ డేంజర్ అయినా సరే ఎదురెళతాయి మనలో గట్స్ మన ఒంటి మీద డ్రెస్ నిప్పుకి గాలి లాంటి ప్లస్ జవనాలు వచ్చి కుతికాలే దాది ప్రామిస్ రైటింగ్ తుఫానే కమింగ్ ఇతలా స్ట్రైకింగ్ ఇది పొలిటికల్ రూల్స్ బ్రేకింగ్ जो डर गया समझो मर गया This is where we fight Gabbar Singh He's on the way to do something Gabbar Singh It's a brand new song to sing Gabbar Singh He's on the way to do something Gabbar Singh It's a brand new song to sing ఏయ్ పేరు గుర్తుందిగా ఈ సాల కప్పు నమదే देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंह వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్ ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించిందో ముందు జడ్జెస్ ని కనుక్కుందాం. విజయ్ మాస్టర్. హాయ్ పండు. హాయ్ ప్రభు మాస్టర్. ఒక గన్ ఎంత పవర్ఫుల్ అనేది మనం ఎలా తెలుసుకుంటాం అంటే అందులో ఉన్న బుల్లెట్ ద్వారా. అలాగే ఈ D20 ఎంత పవర్ఫుల్ తెలియడానికి అందులో ఉన్న బుల్లెట్ పండు. నాకు కొరియోగ్రఫీ చాలా బాగా నచ్చింది ప్రభు మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. స్పెషల్లీ ఆ బుల్లెట్ వెళ్ళి మళ్ళీ అది రివర్స్ లో రావడం, ఆ సీక్వెన్స్ చాలా బాగా నచ్చింది. నాకు స్పైడర్ వెబ్ లాగా ఒకటి వచ్చింది, దాంతో చేసిన ఎలాస్టిక్ సీక్వెన్స్ బాగా నచ్చింది. థ్యాంక్ యూ మాస్టర్. తర్వాత ఎండ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. స్పెషల్లీ ఆ స్టిక్స్ రొటేట్ అవుతున్నాయి, వెనకాల ఆకులు మూవ్ అవుతున్నాయి, అందులో పండు వస్తుంటే హీరో. చాలా ఎపిసోడ్స్ నుంచి ఈ సాల కప్పు నమ్మదే మిస్ అవుతున్నాం అనుకున్నాను, దాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసావు పండు. సో వెరీ హ్యాపీ ఫర్ దాట్. థ్యాంక్ యూ మాస్టర్. అది గుర్తు చేసావంటే ఏంటి అర్థం? కంపల్సరీ స్టార్ట్ అయింది కదా మాస్టర్, మళ్ళీ స్టార్ట్ చేద్దామని. ఓకే, ఫ్యాంటాస్టిక్, చాలా బాగుంది. పండు, నీలో బెస్ట్ పార్ట్ నేను ఎప్పుడు చెప్పినట్లే స్టార్ట్ టు ఎండ్ డాన్స్ అంటే డాన్సే. అసలు ఎక్కడ రిలాక్స్ అవ్వవు, హెవీగా చేస్తూనే ఉంటావు. అండ్ చాలా కొరియోగ్రఫీ ఉంటది. ప్రభు మాస్టర్ ఎంత కొరియోగ్రఫీ చేస్తారో తెలియదు, సాంగ్ అంతా డాన్స్ వెళ్తూనే ఉంటది. అవన్నీ గుర్తు పెట్టుకుని ఎక్కడ మిస్ అవ్వకుండా ప్రాపర్ గా చేస్తావు పండు. సో వెరీ గుడ్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విజయ్ మాస్టర్. రెజినా గారు. ఈ సాలా కప్ లాలీపాప్ 100% ఈ సీజన్ తో ఐ విల్ నెవర్ ఫర్గెట్ దిస్ వన్ థింగ్ ఫర్ షూర్ పండు, మీ వల్లే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది నేను మాత్రమే చెప్పలేదు, బయట ఆడియన్స్ అందరూ ఇదే చెప్తున్నారు. డి కి ఇట్స్ బికమ్ అ ట్యాగ్ లైన్ అన్నమాట. డి సీజన్ 20 కి అందరూ పండు గురించే మాట్లాడుతున్నారు. మీరు అలాంటి ఒక ఎఫెక్ట్ క్రియేట్ చేశారు ఆడియన్స్ లోనే. And I think that's amazing. As a dancer, as a performer, as an artist, anni, as a person, everything. So all the best Pandu. Performance lo absolutely chala baagundi. Chala swag, chala mass, chala anni pettaru Prabhudeva Master dintlo. You made sure Pandu looked like a hero. Proper hero. Okay. Not just a comedian. But really amazing performance, Master. And to all the boys, chala baa chesaru. ఒక హీరోకి ఎంత ఎలివేషన్ ఇవ్వాలంటే అది మీ వైపు నుంచే వచ్చింది. సో హ్యాట్స్ ఆఫ్ టు ఆల్. టూ గుడ్, వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రెజినా గారు. అండ్ ఈ హీరోయిక్ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే సీక్రెట్ స్కోర్స్. థ్యాంక్ యూ జడ్జెస్. అండ్ పండు, ఆల్ ద వెరీ బెస్ట్. లవ్ యూ. థ్యాంక్ యూ అన్న. లవ్ యూ. సో ఆడియన్స్ చూశారు కదా సర్వైవల్ రౌండ్ లో లెవెల్ 1 లో ఉన్నటువంటి పర్ఫార్మెన్సెస్. అండ్ ఈ లెవెల్ 1 ఇక్కడతో పూర్తవుతుంది. అండ్ దాంతో పాటు ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది. మరి లెవెల్ 2 సర్వైవల్ రౌండ్ లో ఎవరు పర్ఫార్మ్ చేయబోతున్నారు అండ్ సర్వైవ్ ఎవరు అవుతున్నారు తెలుసుకోవాలనుకుంటే రేపు రాత్రి 9:30 గంటలకి నేను మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్. నేను మీ నందు సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్.